నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఒక వ్యతిరేకత మాత్రం మొదలైందని అనుకోవచ్చు. నిరుద్యోగులు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి భవన్‌ను ముట్టడించడం, ఆ తర్వాత లాఠీ చార్జీలు జరగడము, నిరుద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి, గ్రూప్ 3కి సంబంధించినటువంటి పోస్టులను పెంచాలంటూనే ఇక డిఎస్సిని, మెగా డిఎస్సిని వేయాలనేటువంటి ప్రతిపాదన మాత్రం నిరుద్యోగుల నుంచి వస్తూ ఉంది. అసలు ఏం జరగబోతా ఉంది? జాబ్ క్యాలెండర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు? ముఖ్యమంత్రి రివ్యూలో జరిగినటువంటి అంశాలేంటి? రివ్యూలో ఉన్నటువంటి డాక్టర్ రియాజ్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి ఒకటేసారి ఉప్పెన్లాగా నిరుద్యోగుల నుంచి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ పైన వ్యతిరేకత కనబడతా ఉంది? ఇది వ్యతిరేకత అనుకోవచ్చా, లేకపోతే ఏదన్నా ప్రొవోకేటెడ్ అని మీరు ఏమైనా భావిస్తూ ఉన్నారా? అంటే వాస్తవంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నియామకాలకు సంబంధించిన ఉద్యమ ఫలితంగా ఏర్పడ్డ రాష్ట్రం ఇది. ఎందుకోసం అంటే ముల్కీ ఉద్యమ పునాదుల మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. 10 సంవత్సరాల టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో విపరీతమైన సంక్షోభానికి, అట్లాగే విపరీతమైన నిర్లక్ష్యానికి గురైన రంగం ఏదైతుందో అది ఉద్యోగ కల్పన రంగం. నిరుద్యోగులను ఎక్కడ పట్టించుకోలేదు. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారులు రాగానే నిరుద్యోగుల యొక్క ఎక్స్పెక్టేషన్స్ కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కువగా ఉంటాయి. మేము మేనిఫెస్టోలో కూడా ఆ విషయాలు ప్రస్తావించాం. కాబట్టి ప్రభుత్వం అధికారం రాగానే ఇమ్మీడియట్గా సొల్యూషన్స్ రావాలని వాళ్ళు కోరుకోవడాన్ని మేము పాజిటివ్గా అర్థం చేసుకుంటాం, నెగటివ్గా అర్థం చేసుకోవట్లేదు. కానీ అదే నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లోక్సభ ఎన్నికలు చాలా సుదీర్ఘకాలం కొనసాగడం వల్ల, 7 దఫాలుగా కొనసాగడం వల్ల ఇమీడియట్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం జరిగింది. కానీ అట్లా అని మేము నిరుద్యోగుల పట్ల కమిట్మెంట్లో లేవు అనడం రైట్ కాదు. దీన్ని సాగ్గా తీసుకొని టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఒక స్పాన్సర్డ్ ఉద్యమాన్ని స్టార్ట్ చేసింది. అంటే ఒరిజినల్గా నిజాయితీగా నిరుద్యోగ సమస్యల కోసం పోరాడుతున్న ఉద్యమకారుల పట్ల, నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఎనలేని ప్రేమ ఉంది. ప్రేమే కాదు, బాధ్యత కూడా ఉంది. కానీ స్పాన్సర్డ్ ఉద్యమాన్ని క్రియేట్ చేసి ఈ మొత్తం ఈరోజు వాళ్ళ దగ్గర నుంచి ఎమ్మెల్సీలు అట్లాగే ఎమ్మెల్యేలు పడిపోతున్న క్రమంలో, ప్రజల యొక్క అటెన్షన్ డైవర్ట్ చేసే క్రమంలో వాళ్ళు తీసుకున్న ఈ ప్రేరేపిత అంశాలు ఏవైతున్నాయో వాటి పట్ల కూడా మాకు అలర్ట్నెస్ ఉంది. మీరు ఒక్కసారి వాళ్ళ గుమస్తా పేపర్ను చూసుకుంటే వేరే సమస్యలు లేకుండా దీన్ని ఎంత బాగా హైలైట్ చేస్తారో మనకు అనిపిస్తూ ఉండేది. కానీ నిన్న రాత్రి వెంటనే, అంటే ఎక్కడైతే ఈ స్పందన ఉందో, చిన్న స్పందన ఉన్నా కూడా రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగ సంఘాలని, అట్లాగే మాలాంటి కొంతమంది ఆ సమస్యల పట్ల అవగత ఉన్న వాళ్ళని, అధికారులను పిలిచి వెంటనే రివ్యూ పెట్టారు. 10 సంవత్సరాల కాలంలో ఇట్లాంటి రివ్యూను టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ ఎప్పుడూ చెప్పట్లేదు. అసలు కేసీఆర్ గారు అక్కడ పేపర్ లీక్ అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ఒక్కసారి కూడా దాని మీద అధికార ప్రకటన చేయలేదు. అది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ ఎలియాస్ బీఆర్ఎస్ తేడా. నిన్న ప్రధానంగా 3 విషయాలు చర్చలోకి వచ్చాయి శ్రీనివాస్ గారు. ఒకటి, డిఎస్సికి సంబంధించిన వాయిదా విషయం. గ్రూప్ 1లో 1:100 పిలవడానికి అవకాశం ఉందా లేదన్న విషయం. మూడోది, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి వాయిదా అవకాశం ఉందన్న విషయం. మూడింటి మీద చర్చ జరిగింది. ఆ చర్చలో ప్రధానంగా ఏంటంటే, ఈరోజు ఇప్పుడు డిఎస్సి ఏదైతుందో ఆ డిఎస్సి గతంలో 5,000కి ఇస్తే ఇప్పుడు మేము దాన్ని 6,500 పెంచి 11,000 పై చిలుకుతోటి మేము నోటిఫికేషన్ ఇచ్చాం. అది కొత్త నోటిఫికేషన్ కాబట్టి మేము ఉద్యోగాల సంఖ్యను పెంచగలిగినాం. ఆ నేపథ్యంలోనే 22 లక్షల మంది విద్యార్థులు మనకి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో పేద విద్యార్థులు, దిగువ తరగతికి సంబంధించి సామాజికంగా వెనుకబడి వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి మేము ప్రధానంగా వాళ్ళకి విద్యను ఇవ్వాలి. అంటే కొత్తగా డిఎస్సిని కండక్ట్ చేయాలి, సెలెక్ట్ అయిన అభ్యర్థులను అక్కడ పంపాలి. అట్లాగే టీచర్ల ట్రాన్స్ఫర్స్ కూడా ముడిపడి ఉంది. వీళ్ళు వెళ్తే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ అయిన వాళ్ళు రిలీవ్ అయ్యి బయటికి వెళ్ళిపోతారు. కాబట్టి డిఎస్సి వాయిదా వేయడానికి అవకాశాలు లేదనేది అక్కడ అధికారుల యొక్క ప్రధాన అభిప్రాయం. అయినప్పటికీ మేము అన్నాం, ఏమైనా అవకాశం ఉంటే చూడు అన్నాం. ఇక్కడ మేము ఆల్రెడీ విద్యార్థులు కోరుకుంటే టెట్ పెట్టాం. ఫీజు ఎక్కువగా ఉందంటే దాన్ని డిఎస్సి కూడా అప్లై చేసాం. డిఎస్సిని పకడ్బందీగా నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. అదే నేపథ్యంలో త్వరలో మరొక డిఎస్సి కూడా రాబోతుంది. ఎందుకంటే 4,300 స్కూళ్ళు వాళ్ళు క్లోజ్ చేస్తే దాన్ని ఓపెన్ చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. కాబట్టి త్వరలో ఇంకో డిఎస్సి వస్తుంది. డిఎస్సితో సంబంధం లేకుండా ఇంకో డిఎస్సి వస్తుంది. అది మా కమిట్మెంట్. ఇక 1:100 విషయానికి వచ్చినప్పుడు ఏమైందంటే, ఒకప్పుడు మేము కూడా డిమాండ్ చేస్తాం. మేము బట్టి గారు వీడియోను, నా వీడియోలను బాగా ట్రోల్ చేస్తున్నాం. నేనేమంటున్నానంటే, అప్పుడు జీవో నెంబర్ 55 ఉండేది. టెక్నికల్ విషయాలు అర్థం చేసుకోవాలి. జీవో నెంబర్ 55 అప్పుడు మనకి ఏం చెప్పిందంటే, ఓవరాల్గా అంటే మొత్తం బేసికల్గా ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అందులో నుంచి ర్యాండమ్గా సెలెక్ట్ చేసేది శాంపిల్స్ని. ఇప్పుడు అట్లా కాకుండా ఏ కమ్యూనిటీస్లో అయితే అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఉండదో వాళ్ళని సెలెక్ట్ చేసే విధానాన్ని తీసుకొని జియో నెంబర్ 55కు సవరణ చేస్తాం. దాని ప్రధానంగా జియో 29 వచ్చింది. కాబట్టి ఇప్పుడు ప్రతి కమ్యూనిటీ నుంచి, ప్రతి సోషల్ గ్రూప్ నుంచి 50 మంది వస్తారు. కాబట్టి నీకు 1:100కి అవకాశం లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే నోటిఫికేషన్ మార్చే హక్కు లేదు. లాస్ట్ టైము బయోమెట్రిక్ వాడనందుకే మొత్తం నోటిఫికేషన్ హైకోర్టు కొట్టేసింది. ఇక మూడో అతి కీలకమైన విషయం, ఎక్కువ మంది రాసే విషయం ఏదో
గ్రూప్ 2 గ్రూప్ 3 ఎగ్జామ్స్. అందులో 2 డిమాండ్స్ ఉన్నాయి. ఒకటి జాబులు పెంచాలని, రెండోది ఆ గ్రూప్ 2 ఎగ్జామ్ని గ్రూప్ 3కి దగ్గరికి తీసుకుపోయి నిర్వహించాలని. ఇందులో గ్రూప్ 2 ఎగ్జామ్ను గ్రూప్ 3కి దగ్గర తీసుకుపోయి నిర్వహించాలని దాని మీద సీఎం గారు మా అభిప్రాయాన్ని ఏకీభవించారు. అధికారులకు కూడా ఏమాత్రం పాసిబిలిటీస్ ఉన్నా కూడా ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోమని చెప్పారు. ఇక పెంపుదల విషయానికి వస్తే ఏమైందంటే ఇప్పుడు ఇమీడియట్గా కనుక మేము పెంచితే ఏమైందంటే మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే ఏమైందంటే మళ్ళీ ఎగ్జామ్కి సంబంధించిన ప్రక్రియ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్లో ఉన్న కొన్ని వేకెన్సీలు కలపడం మేలుగా ఉంటుందా, లేదా మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చి పాత వాళ్ళు కూడా మిస్ అయిన వాళ్ళకి రాపించే అవకాశం మంచి ఉంటుందా అనేది చర్చ జరుగుతుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.